ప్రియమైన టెట్ ఎగ్జామ్ 2026 రాసేటువంటి అభ్యర్థులకు నా యొక్క నమస్కారములు. ముందుగా టెట్ ఎగ్జామ్ తెలుగులో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఒక 5 టిప్స్ మాత్రము తప్పకుండా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, అవి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి సందులు ఫ్రీ మార్కులు, భావం ముఖ్యం పదం కాదు, రోజుకు 30 నిమిషాలు, ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా ఒక టిప్స్ మార్క్స్ స్కోర్ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యమైన టిప్స్ ఏంటి అంటే అభ్యర్థుల కోసం ఇందులో ఒకటవది చూసినట్టయితే సందులు సమాసాలు, ఇవి స్కోరింగ్ ఏరియా. సందులు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. సమాసాలు చూసినట్లయితే తచ్చమ, ద్వంద్వ, తత్పురుష సమాసం. ఇవి మార్కులు ఎక్కువగా స్కోర్ చేయడం జరుగుతుందన్నమాట. తప్పకుండా ఈ సందులు సమాసాలు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మరి మార్కులు ఇందులోనే రావడం జరుగుతుంది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. టిప్స్ అంటే 5 టిప్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే సమాసాలు కానీ సందులు కానీ తప్పకుండా ఇవి మాత్రం సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి లేనటువంటి సందుల అలాంటి ప్రశ్నాపత్రమే ఉండదు. తప్పకుండా ఇవి మాత్రం రావడం జరుగుతుంది. సమాసాలు చూసినట్లయితే తచ్చమ, ద్వంద్వ, తత్పురుష, ఈ 3 సమాసాలు రావడం జరుగుతుంది. మరి ప్రతి సంధికి 2-3 ఉదాహరణలు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి అభ్యర్థికి ఉన్నది. ప్రతి సంధికి మరి ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుందా అంటే ఆ ఎగ్జామ్ టైంలో మరి గుర్తు అనేది రావడం తక్కువగా ఉంటుంది. కాబట్టి 1కి 2-3 ఉదాహరణలు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు. మరి రెండవది చూసినట్లయితే వ్యాకరణం అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్లో ఒక ట్రిక్ ఉంటుంది. అదేమిటంటే ప్రశ్న చదివాక ముందు క్రియను గుర్తించవలసి ఉంటుంది. ప్రశ్న చదివాక ఏం చేయాలి? ముందు క్రియను గుర్తించాల్సి ఉంటుంది. క్రియ అనేది తప్పకుండా గుర్తించాలి. ప్రశ్న చదవాలి, క్రియను గుర్తించాలి. ఇక్కడ విభక్తి, కాలం, వచనం ఈ మార్పులను గమనించాలి. ప్రశ్న చదవాలి, క్రియను గుర్తించాలి. అక్కడ విభక్తి, కాలం, వచనం మార్పులు అనేది గమనించాలి. అలా గమనించగలిగినట్లయితేనే మార్కులు స్కోర్ రావడం జరుగుతుంది. ఇక 70% ప్రశ్నలు అయితే బేసిక్ కాన్సెప్ట్ మీదే వస్తాయి. 70% ప్రశ్నలు బేసిక్ కాన్సెప్ట్ మీదే రావడం జరుగుతుంది. మూడవది చూసినట్లయితే పద్యాలు అర్థం కాకుండా భావం, పద్యాన్ని పదంగా కాదు. పద్యాలను ఏ విధంగా చూడాలి? అర్థం కాకుండా భావం, పద్యాన్ని పదంగా కాదు అంటే అలా చూడకూడదు. పద్యాలను మొత్తం ఏంటిదంటే మొత్తం భావం ఏంటి, కవి ఏమి చెప్పాడు అన్నదే ముఖ్యం. మొత్తం భావం ఏంటి, కవి ఏం చెప్పాడు అన్నదే ముఖ్యం కావాలి. పద్యాలలో అర్థం కాకుండా భావం అంటే అర్థం కాకుండా భావం వస్తుంది, పద్యాన్ని పదంగా కాకుండా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే పద్యాలలో మొత్తం భావం ఏమై ఉంటుంది, కవి ఏమి చెప్పాడు అన్నదే ముఖ్య ఉద్దేశం పద్యాలో చూసుకోవాలి. అది చాలా ట్రిక్ అనేది పనిచేస్తుంది. భావార్థ ప్రశ్నలు ఎక్కువగా రావడం జరుగుతుంది. మరి ఇందులో తెలుగులో అయితే భావార్థ ప్రశ్నలు ఎక్కువగా రావడం జరుగుతుంది. అపరిచిత గద్యాంశం ఉన్నది కదా, అపరిచిత అంటే అన్సీన్ ప్యాసేజ్. అపరిచిత గద్యాంశం చూసినట్టయితే ఒక గద్యం ఇవ్వడం జరుగుతుంది. ఒక గద్యం అయితే ఇస్తారు. మరి దాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, ఏ విధంగా చదవాలి, మొదట ఏ విధంగా చదవాలి, రెండవసారి ఏ విధంగా చదవాలి అని అంటే మొదటిలో చదువు విషయం ఏంటి అని గమనించాలి. రెండో చదువులో అంటే ఒకసారి గద్యాన్ని చదివితే మెదడుకి ఎక్కదు కదా, రెండవసారి గద్యాన్ని చదివినప్పుడు ప్రశ్నకు సంబంధించిన లైన్ గుర్తించాలి. ఇక్కడ కింద ప్రశ్నలు అయితే ఇస్తారు కదా, అపరిచిత గద్యాంశం క్రింద మరి ఈ ప్రశ్నను చదవాలి. ఈ ప్రశ్నకు సంబంధించిన లైన్ అనేది గుర్తించాలి. ఊహతో కాకుండా పాఠ్యంలో ఉన్న మాటలతోనే జవాబు ఇవ్వాలి. ఊహతో కాకుండా పాఠ్యంలో ఉన్నటువంటి మాటలతోనే జవాబు ఇవ్వడం జరుగుతుంది. ఇది అపరిచిత గద్యాంశం యొక్క మరి ఆ ప్రశ్నలకు అలాంటి ప్రశ్నలకు ఎలా మార్కులు తెచ్చుకోవాలి, ఎలా అర్థం చేసుకొని జవాబు చేయాలన్నదే మరి ఈ ట్రిక్ అన్నమాట. ఇక అలంకారాల విషయంలోకి వస్తే ఇక్కడ చూడండి, అలంకారాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలంకారాలు గుర్తుపెట్టుకునేటువంటి ఫార్ములా ఒకటి ఉన్నది.
అదేంటిదంటే ఉపమా అలంకారం ఉన్నది. ఉపమా అలంకారం అంటే పోలిక, అంటే పోలికను గుర్తు తెచ్చుకోవాలి. ఒక ఒక దా అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పినప్పుడు దాన్ని పోలిక అనేది ఒక గుర్తుపెట్టుకోవాలి. రూపకం అంటే పోలిక చెప్పకుండా ఒకటే అని చెప్పడం. రూపకం అంటే ఏంటిది? పోలిక చెప్పకుండా ఒకటే అని చెప్పడం. రూపకం అంటే పోలిక చెప్పకుండా ఒకటే అని చెప్పడం అనే దాన్నే రూపకం అంటారు. ఇక అనుప్రాస ఉంది కదా, ఇది అక్షర పునరావృతం. అనుప్రాసలు ఏమవుతుంది? అక్షర పునరావృతం అవుతుంది. ఒక్కొక్కటికి ఒక్కొక్క ఉదాహరణ సరిపోతుంది. ఈ విధంగా అలంకారాలు అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 6వది చూసినట్లయితే రోజు 30 నిమిషాల తెలుగు ప్లాన్ చేసుకోవాలి. ఏ విధంగా? ఒక 10 నిమిషాలు వ్యాకరణానికి, ఒక 10 నిమిషాలు పద్యాలు గద్యాంశానికి, ఒక 10 నిమిషాలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయడం అయితే ఈ 10 నిమిషాలను మీరు ఒక ప్లాన్గా చేసుకుంటే 20+ మార్కులు ఎక్కడికి పోవు. గ్యారంటీగా మరి మీకు 20+ మార్కులు అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మీరు ప్లాన్ ప్రకారం పక్కా ప్లాన్ చేసుకున్నట్లయితే తప్పకుండా 20+ మార్కులు అయితే మరి తెలుగులో తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది గ్యారంటీ. ఓకే ప్రియమైన అభ్యర్థులు, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి టెట్ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులకు మరి ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.